తెలియక పాపం చిలక దగ్గర లేకపోతే అక్కడికి వెళ్ళి నా గీత చూడు, నా రాత చూడు. గీతల్లో రాతల్లో ఉంటుందండి భవిష్యత్తు. మాట్లాడరేంటి? మీరు ఏమనుకోనంటే మరోలా భావించాలంటే ఒక మాట చెబుతా, చెప్పనవద్దా? మరి చేతిలో ఉండే గీతలతోనే జీవితం జరిగే పని అయితే 2 చేతులు లేనోడు సంగతి ఏంటి? మాట్లాడరండి? చేతిలో ఉండే గీతలు ఎట్టుంటే మీకు అర్థమవుతుందా? చేతిలో ఉండే గీతలు ఎట్టుంటే ఇటు నుంచి అడ్డం తిరిగిందంటే అబ్బా పొంగిపోతు పో. ఏంది పొంగిపోయేది? అదే ఇట్లా తిన్నగా వచ్చి ఇట్లా కానీ పైకి తిరిగిందంటే ఇక చూసుకో ఎప్పుడు నోట్లు కోట్లే. మరి నోట్లు కోట్లు అయితే ఆ 2 చేతులు లేనోడు సంగతి ఏంటి? వాడికి ఏ గీతలో ఏంటండి? అన్ని పిచ్చి మాటలను, అర్థం లేని జ్ఞానం లేని మాటలు. గీతంలో రాత్రంలో ఏముండదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వారమే అయితే దైవ చిత్తం మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఆ మర్మము మనకు ప్రత్యక్షపరచబడుతుంది. ఆయన గుండెల్లో ఉన్న ప్రణాళిక మనకు తెలియపరచబడుతుంది. మనం వేసిన అడుగు గోతులో పడదు, నీతిలో పడుతుందండి. మీరు